నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఐకేపీ సెంటర్లలో 17 తేమ శాతం రాగానే ధాన్యం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన ధాన్యం వివరాల ట్యాబ్ ఎంట్రీ 100% పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయల్ శ్రీహర్ష ఆదేశాలు. ఆత్మరక్షణతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక దృఢత్వం కోసం కరాటే ఉపయుక్తంగా ఉంటుంది. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. తన సతీమణి కోరగంటి విజయమ్మ వర్ధంతి సందర్భంగా పోచమ్మ ఆలయం ఆవరణలో అన్నదానం చేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్. సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గాలి. సింగరేణి మళ్లీ బిఐఎఫ్ఆర్ లోకి వెళ్లకుండా చూద్దాం. టిఎన్టీయూసీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ వెల్లడి. అశేష భక్తజన సందోహం నడుమ కన్నుల పండవగా గోదారమ్మకు మహా ఆరతి కార్యక్రమం. గోదావరి మాతకు చీరె సారె సమర్పణ. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో నిరుపేదలకు బ్లాంకెట్ల పంపిణీ. ఐకేపీ సెంటర్లో 17 తేమ శాతం రాగానే ధాన్యం కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాల ట్యాబ్ ఎంట్రీ 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంతిని మండలంలో విస్తృతంగా పర్యటించారు. మంతిని మండలంలోని చిల్లపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యతను నిరంతరం పరిశీలించాలని, ధాన్యం తేమ శాతం 17 రాగానే వెంటనే కొనుగోలు చేసి సెంటర్కు కేటాయించిన రైస్ మిల్లులకు త్వరితగతిన తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 100% కొనుగోలు చేసిన ధాన్యం వివరాల ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కన్నాల గుంజపడుగు గ్రామాల్లోని సెంటర్లను ఈరోజు సాయంత్రం లోపు లిఫ్ట్ చేయాలని, వర్షం వస్తే ఇబ్బంది అవుతుందని వెంటనే పంపాలని ఆదేశించారు. రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు లేకుండా చూడాలని అన్నారు. ఈ పర్యటనలో అగ్రికల్చర్ ఏడీ అంజని, సిబ్బంది నరేష్, పద్మ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మరక్షణతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక దృఢత్వం వీటి కోసం కరాటే ఉపయుక్తకరంగా ఉంటుందని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ అన్నారు. 9వ జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ కుంగ్ఫు కరాటే పోటీలు హన్మకొండ, కాచిపేటలో కజం స్పోర్ట్స్ కరాటే కుంగ్ఫు మాస్టర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలలో గోదావరి ఖనితో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. గోదావరి ఖని గాంధీనగర్లోని MDHWS బాలల సంరక్షణ సంస్థ పిల్లలు, గోదావరి ఖనిలోని వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు వరంగల్లో జరిగిన జాతీయ స్థాయి ఓయంచుంగ్ కుంగ్ఫు కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి హుయాన్చుంగ్ కుంగ్ఫు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఎం రాజేశం ఆధ్వర్యంలో 10 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల విభాగంలో కె నిహారిక, MD గౌస్ అయాన్ గోల్డ్ మెడల్ సాధించారు. 12 సంవత్సరాల విభాగంలో వాయి తేజశ్రీ, SK రయాన్ గోల్డ్ మెడల్, 10 సంవత్సరాల విభాగంలో జి లక్ష్మి, జి రాములు గోల్డ్ మెడల్, ఎం శ్యామ్ సిల్వర్ మెడల్, అక్షర సంజు బ్రాంజ్ మెడల్ సాధించారు. SK ఆర్యన్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ మేరకు గురువారం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రామగుండం పోలీస్ కమిషనర్ ప్రశంసా పత్రాలను, మెడల్స్ అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కరాటే ప్రతిభను కనబర్చిన విద్యార్థులను అభినందించడం జరిగిందని, విద్యార్థులు కరాటేలో మరిన్ని మెడల్స్ సాధించుకోవాలని కోరారు. మాస్టర్ రాజేష్ గారు, రాజయ్య గారు, వీళ్ళందరూ చాలామంది పిల్లలు కరాటేలో బాగా నిష్ణాతులైన వాళ్ళని తీసుకొచ్చి నా దగ్గర కలవడం జరిగింది. వీళ్ళు కొంతమంది దీంట్లో అనాథాశ్రమం నుంచి కూడా ఉన్నారు. వీళ్ళు దీంట్లో కరాటేలో ప్రాక్టీస్ చేసి
మెడల్స్ తర్వాత ఈ అవార్డ్స్ సంపాదించారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తాను. కాగా ఓయన్ చుంగ్ కుంగ్ఫు గ్రాండ్ మాస్టర్ రాజేశం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో చీఫ్ మాస్టర్ కె రాములు, రాజయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. రామగుండం మాజీ ఎమ్మెల్యే సతీమణి కోరకంటి విజయమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నదానం చేశారు. ఈ మేరకు శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆధ్వర్యంలో గోదావరికని పోచమ్మ ఆలయం ఆవరణలో నిర్వహిస్తున్న అన్నదానం కార్యక్రమంలో భాగస్వాములవుతూ తన సతీమణి విజయమ్మ శృతిలో కోరకంటి చందర్ పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్మశాస్త్ర నిర్వాహకులు కౌటంబాబు మాట్లాడుతూ శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ప్రారంభించి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతినిత్యం పోచమ్మ ఆలయం ఆవరణలో అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మొదటి నుంచి శ్రీధర్మశాస్త్ర వేడుకకు అండగా నిలుస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ తన సతీమణి విజయమ్మ వర్ధంతి సందర్భంగా అన్నదానం చేయడం జరిగిందన్నారు. 8వ తారీఖు నుండి ఈ నెల శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆవిర్భవించి 18 సంవత్సరాల కాలాన్ని పురస్కరించుకొని సేవలో అయ్యప్ప స్వామి ఆలోచనను పుణికిపుచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని సేవను కొనసాగిస్తున్నాం. ఇది 18వ సంవత్సరం అవుతుంది. అలాగే నా మాలల ధారణ 36వ సంవత్సరం. దానికి గాను కోరకంటి చందర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదికకు వెన్నంటి ఉండి అమ్మ విజయమ్మ గారు కూడా మా వెన్నంటి గత 18 సంవత్సరాలుగా మాతోనే ఉండి పరమపదించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివారు శ్రీ కోరకంటి చందర్ మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వారు ధర్మశాస్త్ర సభ్యులు ఈనాటి అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు అమ్మగారి స్మృతిలో. ఈ కార్యక్రమంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కల్వచంద్ర కృష్ణవేణి, గాదం విజయ, జనగామ కవిత సరోజిని, బాదే అంజలి, కుమారి శ్రీనివాస్, నాయకులు మారుతి, బొడ్డు రవీందర్, జాహిద్ పాషా, తోకల రమేష్, అరవింద్, ముద్దసాని సంధ్యారెడ్డి, సమ్మేట స్వప్న, గుర్రం పద్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని టీఎన్టీయూసీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కోటగిరి పాపయ్యతో కలిసి సత్యనారాయణ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఈ విధానం ఇలాగే కొనసాగితే సంస్థ మళ్లీ BIFR లోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరూ సింగరేణిలో జోక్యం చేసుకోలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతనే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని, ఆ విధానాన్ని రేవంత్ రెడ్డి కూడా అవలంబిస్తూ సింగరేణి నిధులను ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణిలో కొత్త బాబులు రావడం లేదని, కొత్త ఉద్యోగాలు రాక నిరుద్యోగ సమస్య పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి మనుగడ కోసం సింగరేణి కార్మికులు, అధికారులు, యూనియన్ నాయకులు రాజకీయ జోక్యం లేకుండా పోరాడాలని కోరారు. కోటగిరి పాపయ్య మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గత నెల రోజులుగా సాగుతుందని తెలిపారు. 100 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతున్నదని, ఈ అవకాశం ప్రజలు వినియోగించుకొని ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. రాజకీయ జోక్యంతో కంపెనీ మనగడే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఎనలేని విధంగా కూడా గతంలో లేని విధంగా రాజకీయ జోక్యం వల్ల అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిని సింగరేణి కంపెనీ అస్తవ్యస్తంగా తయారవుతూ ఉన్నది. ఈ విధంగా ఇలాగే కొనసాగినట్లయితే రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో
సింగరేణి మళ్ళీ బీఎఫ్ఆర్ పోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే గతంలో చేసిన ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా రాజకీయ జోక్యం సింగరేణిలో కల్పించలేదు. కేవలం కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్యేలందరూ పోయి మొరబెట్టుకుంటే మేము కూడా కార్మికుల ఓటర్తో గెలిచిన వాళ్ళు మమ్మల్ని దేనికి గౌరవిస్తలేరంటే, సరే ఎక్కడైనా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఎంపీలో పిలవండి అని చెప్పి కేసీఆర్ చెప్తే దాన్ని వీళ్ళు ఆసర తీసుకొని పూర్తి అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో కూడా వీళ్ళు జోక్యం చేసుకొని దానివల్ల ఇవాళ ఎట్లా అయిపోయిందంటే గెలిచిన యూనియన్లకు విలువ లేదు, ఆఫీసర్లకు విలువ లేదు, కేవలం రాజకీయ నాయకుల చెప్పిన దానికే పనిచేయాలనే విధానానికి అలా సింగరేణి కంపెనీ వచ్చింది. ఆ విధానం కనుక అట్నే కొనసాగితే అడ్మినిస్ట్రేషన్లో చాలా వరకు కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. మరి రాజకీయ జోక్యం వల్ల చాలామంది కార్మికులు, సీనియర్ కార్మికులు కూడా మనస్తాపానికి గురి అవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే రికమెండేషన్లు జూనియర్లకు రికమెండేషన్ చేయడం వల్ల వాళ్ళు సర్ఫేస్కి రావడం, సీనియర్లు అందరూ అండర్గ్రౌండ్లో పనిచేయడం, అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేయడం, ఈ రకరకాల విధానాలతోని ఇలా కార్మికులందరూ నిరాశ చెందుతూ ఉన్నారు. ఇలా సింగరేణి చూసినట్లయితే అత్యధికంగా లాభాలు వస్తూ ఉన్నాయి, కానీ మొత్తం సింగరేణితోనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిస్తూ ఉన్నది. బడ్జెట్ సపోర్ట్ చేయడం లేదు, వాళ్ళకి కావాల్సిన రియాలిటీ తీసుకుంటా ఉన్నారు. మిగతా కూడా సిఎస్ఆర్ నిధులని, రకరకాల నిధులని, సంక్షేమాలని చెప్పేసి సింగరేణితో ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు. ఈ డబ్బులు ఇదేనా ఖర్చు అయితే కొత్త బ్లాకులు రావడం లేదు, కొత్త గనులు ఒక్కటి కూడా ఇంతవరకు రాలేదు. కొన్ని ప్రపోజల్ పంపిన వాడికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తలేదు, పొల్యూషన్ అని చెప్పేసి అటు ఫారెస్ట్లో కానీ అటు రకరకాల పర్మిషన్లతో అక్కడ కొత్త ప్రాజెక్టులకు ఇంతవరకు కూడా పర్మిషన్ రాలేదు. ఈ ఉన్న బాయిలు మూతపడుతూ ఉన్నాయి. మరి ఈ క్రమం ఇట్టే కొనసాగినట్లయితే సింగరేణిలో తప్పనిసరిగా నష్టాలకు వచ్చి బీఎఫ్ఆర్ పోయే ప్రమాదం ఉన్నది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా, ఇప్పటి వరకు 1 మంత్ నుంచి కూడా సభ్యత్వం జరుగుతూ ఉంది. అందరూ వచ్చి సభ్యత్వం చేసుకుంటా ఉన్నారు. ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు, మహిళా సోదరులు కానీ అభిమానులు అందరూ కలిసి కూడా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి, సభ్యత్వం చేసుకోవాలని చెప్పి అని వాళ్ళు కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక 100 రూపాయలు కడితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఈ దేశం లోపల ఎవరు కూడా పెట్టలేదు, ఏ పార్టీలకు కూడా లేదు. 5 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి మీరు అందరు కలిసి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అని మిమ్మల్ని అందరిని కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క సభ్యత్వం చేయడం వల్ల తెలుగుదేశం సభ్యుడిగానే ఉంటాము అది సభ్యత్వం అనుకోకండి. ఎవరు చేసినా కూడా ఓట్లు కాదు, ఓట్ల కోసం కాదు. ఈ యొక్క సభ్యత్వం ఎవరైనా కూడా చేసుకున్న దురదృష్టం ఏదైనా జరిగినా కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి అసంఘటిత కార్మికులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, ఎవరు కానీ కూడా మీరు ఈ సభ్యత్వం చేసుకొని ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని ఈ విలేకరుల సమావేశంలో టీఎన్టీయూసీ నాయకులు నగునూరి రాజయ్య, సంగం రాజు, గుండబైన ఓదేలు, ఎండి వాహిద్, జన్గాం కుమార్, బొబ్బిలి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. గోదావరి మహా ఆరతి ఉత్సవ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం గోదావరి నదీమాతకు మహా ఆరతి కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు.
గోదావరి హారతి ఉత్సవ సమితి సభ్యులు ఖ్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన మహాహారతి కార్యక్రమంలో భక్తులు అశేషంగా పాల్గొని ముందుగా గోదావరి నీటితో శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ఉత్సవ సమితి సభ్యులు భక్తులతో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వజ్జ వెంకటేశ్వరరావు శివలింగానికి బిల్వార్చన ప్రత్యేక పూజలు చేయించారు. మహిళలు గోదావరి నదిలో కార్తీక దీపాలను వదులుతూ తమ కుటుంబం పసుపు కుంకుమలు బాగుండాలని గోదారమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి హారతి కార్యక్రమానికి సహకరించిన ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ క్యాసా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లక్ష్మీవాణి, దంతవైద్య నిపుణులు డాక్టర్ దేవత, చిరంజీవి, ఆర్యవైశ్య సంఘం సభ్యురాలు గుండా మంజులను ఉత్సవ సమితి సభ్యులు ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి నదీమాతకు మహాహారతి కార్యక్రమం నిర్వహించడం ఒక మంచి కార్యక్రమం అని అన్నారు. గోదావరి నదికి హారతిలు ఇవ్వడమే కాదు, నదులను కలుషితం కాకుండా చేయకుండా కాపాడుకోవడం కూడా మన బాధ్యతగా భావించాలని సూచించారు. నదీ జలాల్లో పుణ్య స్నానాలను ఆచరించే మనము నదిలో వ్యర్థ పదార్థాలను కలపకుండా శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత నదిలో వ్యర్థ పదార్థాలు కలగకుండా శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సాంప్రదాయం మన సనాతన ధర్మం చాటి చెప్పింది ఏంటంటే పంచభూతాల్ని గౌరవించటం. మన పంచభూతాల్ని గౌరవిస్తేనే మన మనుగడ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం భూమి, నేల, నింగి, నింగి, నీరు, వాయువు, అగ్ని వీటన్నిటినీ మనం ప్రతిరోజు పూజిస్తాం. ఇలా పూజించే భాగంలో కూడా ఈ నదులను మనం ఎంతో పవిత్రంగా పూజిస్తూ వాటిని మనం మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రియలైజేషన్ కానీ వెస్ట్రన్ సివిలైజేషన్ ఇవన్నీ రావటంతో నదులు కలుషితం అవుతున్నాయి. సో ప్రత్యేకంగా ఇలాంటి సమయంలో మన నదులని మనం ఖచ్చితంగా గౌరవిస్తూ వాటిని ఒక దేవతలాగా పూజిస్తూ ఈ హారతి అనేది ఇవ్వటం మన సాంప్రదాయం నడుస్తుంది. పూజనీయ సంస్కృతి భారతీయ సంస్కృతి. ఈ నదీ మాతను పూజించడమే హిందూ సంస్కృతి, సనాతన ధర్మం. సనాతన ధర్మంలో భాగం నదీ హారతులే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక సత్సంకల్పాన్ని ఈ యొక్క భారతీయ ప్రజలకు కల్పించడమే హిందూ ధర్మం. ఈ యొక్క భారతీయ హైందవ సంస్కృతి మీద, దేవాలయాల మీద విధ్వంసాన్ని సృష్టించినటువంటి ఒక మొఘలుల సామ్రాజ్యం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఒక బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క మన హిందూ ధార్మిక సంస్థల మీద దాడులు, విధ్వంసానికి సృష్టించి మన సంస్కృతిని కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేసినారు. సో గోదావరి ఇంతకుముందు చెప్పుకున్నాము. మరి వేదకాలం నుంచి వచ్చినటువంటి ఒక నదీ పూజ కార్యక్రమాన్ని మన తెలంగాణలో 2012లో ప్రారంభించినాము. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా నదికి హారతులు ఇవ్వాలని చెప్పేసి చేసినట్టు గోదావరి హారతి ఉత్సవ సమితి డిమాండ్ మేరకు 2012 మనము ఏదైతే డిమాండ్ చేసినామో 2019 నుంచి ఈ యొక్క అప్పుడున్నటువంటి గత ప్రభుత్వము కార్తీక మాసంలో 15 రోజులు హారతి కార్యక్రమము మన బాసర, భద్రాచలము, ధర్మాపురి, కాళేశ్వరము. కార్తీక మాసంలో నదీ పూజ, దీపారాధన చేస్తే మన కుటుంబం సంక్షేమంగా ఉంటుంది అనేటువంటి ఒక సంకల్పము మనకు ఉన్నటువంటి పూర్వీకుల నుంచి మనకు వస్తున్నటువంటి ఆచారం. అనంతరం భక్త సందోహం నడుమ గోదారమ్మ తల్లికి మహాహారతిని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కో కన్వీనర్ ఖ్యాతం వెంకటరమణ, ఆహ్వాన సమితి అధ్యక్షులు డాక్టర్ క్యాసా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ లక్ష్మీవాణి, డాక్టర్ దేవత, రమ్య, చిరంజీవి, ఇసంపల్లి వెంకన్న, అనగం కృష్ణమూర్తి, నలుమాసు సత్యయ్య, వజ్జల వెంకటేశ్వర శర్మ, తాటిపల్లి వెంకన్న, గుండా మంజుల, కోడూరి రమేష్, గజ్జలి వెంకటేశ్వర్లు, అంశాల వీరేశం, అశోక్రావు, ఆవునూరి శ్రీనివాస్, రంగరజిత, యాద మమత, జయశ్రీ, భాగ్యలక్ష్మి, పద్మ, కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో లైన్ మెంబర్ నల్లమాను మల్లికార్జున్, శ్రావణి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా గురువారం నిరుపేదలకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు గోదావరి ఖని బస్టాండ్ ప్రాంగణం పక్కన ఉన్న ప్రగతి వీధి నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రంలోని
50 మంది నిరుపేదలకు చలిని దృష్టిలో ఉంచుకొని బ్లాంకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని నిరుపేదలకు అభాగ్యులకు సేవ చేయాలన్న సంకల్పంతో స్ఫూర్తి లయన్స్ క్లబ్ ముందుకు వెళ్తుందని తెలిపారు. మల్లికార్జున్ శ్రావణి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఈ యొక్క నిరాశ్రయులకు ఒక 50 నుంచి 50 మందికి దరిదాపులో బ్లాంకెట్లు పంపిణీ చేయడం ఉంది. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాల్ర ప్రసాద్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, జయప్రకాష్ చౌడా, కొలిపాక సతీష్, బొల్లి రవి, కొల్లూరు విజేందర్, సింహాచలం, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096665 8008376355. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన రాజేష్ టాకీస్ సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే అట్టడుగు అణగారిన కుటుంబాల కోసం చేసిన సేవలు కొనియాడారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు బీసీ నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గురువు అయినటువంటి జ్యోతిరావు పూలే గారు, వారు బడుగు బలహీన వర్గాలకు ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు. అదేవిధంగా వారి అర్ధాంగిని పేదల కోసం, చదువులేని వారి కోసం చదువు చేపించినటువంటి మహానుభావుడు. అదేవిధంగా వారు ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు. ఆ నాయకుడి అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవాలని చెప్పని. పూలే గారు అంటేనే ఒక మహోన్నత వ్యక్తి. వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు బడుగు బలహీన వర్గాలు, కర్షక కార్మికులకు ఎనలేని కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఒక అట్టడుగు వర్గం నుండి, బీద కుటుంబం నుండి ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి పూలమ్ముకొని ప్రజాసేవకి అంకితమైనటువంటి ఒక మహోన్నత వ్యక్తి. ఈ కార్యక్రమంలో టీడీపీ, టీఎన్టీయూసీ నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డి, పెగడపల్లి రాజనర్సు, నారెడ్డి స్వరాజ్యం, బెక్కం వీరేందర్, కామెర రాజబాబు తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత శ్లోకాల పఠనం చిన్నారులను ఆధ్యాత్మికం వైపుగా, మంచి మార్గం వైపుగా నడిపిస్తుందని ఎన్టీపీసీ విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బంతారపు యాదగిరి గౌడ్ అన్నారు. గీతా జయంతి సందర్భంగా గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో గురువారం ఎన్టీపీసీలోని విశ్వభారతి స్కూల్లో చిన్నారి విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ శ్లోకాలు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యాదగిరి గౌడ్ చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ, చిన్నతనం నుంచే విద్యా బుద్ధులు నేర్పుతూ వారి దృష్టిని చెడు వైపుగా మరలనీయకుండా భక్తి మార్గం వైపుగా తీసుకెళ్లడం మంచి ఆలోచనని అన్నారు. భగవద్గీత చదవడం మూలంగా మనిషి జీవన విధానాన్ని తెలియజేస్తుందని, గీతలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు అన్నీ బోధించబడతాయని ప్రతి ఒక్క హిందువు భగవద్గీతను చదవాలని సూచించారు.
ఇక్కడికి చేరుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నేను అభినందనలు కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నా. మీ క్లాసులో దాదాపుగా 30 to 40 మెంబర్స్ విద్యార్థులు ఉంటే మీరు ఒక్కరో ఇద్దరు సెలెక్ట్ అయ్యారంటే మీలో ప్రతిభ ఉన్న కారణంగానే మీకు ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు మెరుగైన విద్యార్థులుగా భావిస్తూ ఈ గీతా ప్రసార మండలంలో కాంపిటీషన్ పాల్గొన్నారు. మీరు అదొక మంచి అవకాశం. ఈ కాంపిటీషన్ అనుకున్నప్పుడే మనందరికీ కూడా తెలుసు, అందరూ ఏ ఆటలో అయినా ఏ కాంపిటీషన్ అందరూ గెలవడానికి అవకాశం ఉండదు. కొద్ది మంది మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది. కాంపిటీషన్ లో పాల్గొనడమే మనం ఒక అదృష్టంగా, లక్కీ ఛాన్స్ గా, మన ప్రతిభకు గుర్తింపుగా భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే అనౌన్స్మెంట్ లో కొద్ది మంది పేర్లే ఉండే అవకాశం ఉంటుంది, అందరి పేర్లు అవకాశం ఉండే అవకాశం ఉండదు. ఎవరైతే మెరుగైన విధంగా చెప్పారో దానికి వారి నేమ్స్ రేపు జిల్లా కమిటీకి, జిల్లా స్థాయి పోటీలకు అనుమతి లభించబోయే అవకాశం ఉంది. కాబట్టి దానికి ఎవరు డిసప్పాయింట్ కావద్దని తెలియజేస్తూ ఈ పోటీల్లో విశ్వభారతి హై స్కూల్, సెయింట్ జోసెఫ్ స్కూల్, నవోదయ హై స్కూల్, సాయి విద్యాలయం, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొనగా శిశు స్థాయిలో ఆద్య విశ్వభారతి స్కూల్ ఫస్ట్, పూనం సాయి విద్యాలయం సెకండ్, మనస్విని నవోదయ థర్డ్ బహుమతులు, ప్రాథమిక స్థాయిలో వివేష్ విశ్వభారతి ఫస్ట్, అక్షర కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సెకండ్, స్నితిక్ నవోదయ స్కూల్ థర్డ్, మాధ్యమికలో ఆశిష్ కృష్ణవేణి ఫస్ట్, ఉన్నతలో జశ్వంత్ విశ్వభారతి ఫస్ట్ బహుమతులను అందుకున్నారు. వీరికి అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సమితి ప్రతినిధులు వేపూరి రాములు గౌడ్, సత్యనారాయణ, లక్ష్మణ్, కోమళ్ళ స్వామి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఐకేపీ సెంటర్లలో 17 తేమ శాతం రాగానే ధాన్యం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన ధాన్యం వివరాల ట్యాబ్ ఎంట్రీ 100% పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయల్ శ్రీహర్ష ఆదేశాలు. ఆత్మరక్షణతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక దృఢత్వం కోసం కరాటే ఉపయుక్తంగా ఉంటుంది. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. తన సతీమణి కోరగంటి విజయమ్మ వర్ధంతి సందర్భంగా పోచమ్మ ఆలయం ఆవరణలో అన్నదానం చేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్. సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గాలి. సింగరేణి మళ్లీ బీఐఎఫ్ఆర్ లోకి వెళ్లకుండా చూద్దాం. టీఎన్టీయూసీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ వెల్లడి. అశేష భక్తజన సందోహం నడుమ కన్నుల పండవగా గోదారమ్మకు మహాఆరతి కార్యక్రమం. గోదావరి మాతకు చీరె సారే సమర్పణ. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో నిరుపేదలకు బ్లాంకెట్ల పంపిణీ. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.